కురుక్షేత్ర మహాయుద్ధం ఆధునిక యుద్ధాలకు విభిన్నమైనది. ఆధునిక యుద్ధాలలో హింస, క్రూరత్వం, కుటిలత్వాలకు పరిధులే లేవు. కానీ కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. ఈ పురాణ యుద్ధాలలో నీతి నియమాలు తూచా తప్పకుండా పాటించబడేవి. ప్రతి ఉదయం శంఖానాదాల తర్వాత యుద్ధం ప్రారంభమై సూర్యాస్తమయానికి యుద్ధం నిలిపివేయబడేది. పాండవులు రాత్రివేళ కౌరవ శిబిరాలకు వెళ్ళి విషయాలు చర్చించుకోవడం చేసేవారు. మొదటి 10 రోజుల యుద్ధంలో కౌరవ సైన్యానికి భీష్ముడు సర్వ సైన్యాధిపత్యం వహించి పాండవ బలాలకు అపార నష్టం కలిగించాడు. తర్వాత ద్రోణుడు సర్వసేనాని అయ్యాడు. ద్రోణుడు కూడా గొప్ప యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. యుద్ధం ఆరంభించడానికి కొద్దిసేపు ముందు శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించడం జరిగింది. సనాతన ధర్మం, శాశ్వత సత్యాల మీద మహోన్నత వ్యాఖ్యాన వివరణే ఈ భగవద్గీత. కురుక్షేత్ర రణరంగంలో మొదటి రోజు ఏం జరిగిందో చూద్దాం. యుద్ధభూమిలో కౌరవ పాండవ సేనా సమూహాలు తూర్పు పడమరలుగా అనర్థదాయకమైన సమరానికి సంసిద్ధమై ఉండడాన్ని చూసిన పూజ్యపాదుడు వ్యాస మహర్షి ఏకాంతంగా ధృతరాష్ట్రుడితో, నాయనా, నీ పుత్రుల జీవిత కథలో చివరి అధ్యాయం ఇది. వారంతా యుద్ధానికి సిద్ధమై ఇక్కడ ఉన్నారు. వారి గురించి ఇక దుఃఖించి ప్రయోజనం లేదు. నువ్వు గనుక ఆ పోరాటాన్ని చూడాలని కోరుకుంటే నీకు నేను ప్రత్యేక దృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ మహాత్మా, నా వాళ్ళ నా బంధుమిత్రుల వినాశనం చూడాలనే కోరిక నాకేమాత్రం లేదు. కానీ జరుగుతున్న ఆ యుద్ధకాండ గురించి ఉన్నది ఉన్నట్టు తూచా తప్పకుండా జరుగుతున్న వైనమంతా ఎవరైనా చెప్పగలవారుంటే వినాలని మాత్రం ఉంది అని అన్నాడు. అందుకు స్పందించిన వ్యాసుడు సంజయుడికి ప్రత్యేకమైన వరం ప్రసాదించి ధృతరాష్ట్రుడితో, సంజయుడు నీకు ఆ ఘోర సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వర్ణించి చెబుతాడు. అతడు నీ దగ్గర కూర్చునే యుద్ధరంగంలో జరిగే పోరాటాన్ని దివ్య దృష్టితో చూడగలడు. విజయమంటావా? ధర్మమున్న చోటే అనుకో. రానున్న ప్రళయాన్ని గురించి అయ్యో అపశకనాలు ఎన్నో కనబడుతున్నాయి అంటూ వ్యాస మహర్షి ధృతరాష్ట్రుని వద్ద వీడ్కోలు పుచ్చుకుని అరణ్యాలకు వెళ్ళిపోతాడు. యుద్ధం ప్రారంభమైంది. శిఖండి తనను ఎదుర్కొన్నందువల్ల భీష్ముడు 10వ నాడు యుద్ధం చేయడం మానుకున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని యుద్ధారంభమైన మొదటి రోజు నుంచి ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ వివరించి చెప్పు అని అడిగాడు. అప్పుడిక యుద్ధాన్ని గురించిన వివరాలన్నింటినీ సంజయుడు ఇలా వర్ణించి చెప్పాడు. యుద్ధానికి కావలసిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. దుర్యోధనుడు దుశ్శాసనుడితో భీష్మ పితామహుణ్ణి అన్ని వైపుల నుంచి అన్ని విధాలా కాపాడవలసిందిగా మన యోధులకు హెచ్చరికలు జారీ చెయ్యాలి అని చెప్పాడు. భీష్ముడు శిఖండిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు. కనుక రక్షణ లేకపోతే సింహ సైతం ఒక గుంటనొక్క వాత పడాల్సి వస్తుంది. యుధామన్యులు ఉత్తమౌజులు అర్జునుని కుడి ఎడమల నుండి కాపాడుతున్నారు. అర్జునుడేమో శిఖండి రక్షణకై ఉన్నాడు. ఎలాగైనా భీష్ముని దగ్గరికి శిఖండి రాకుండా చేయడమే మన కర్తవ్యం. 1000 కళ్ళతో ఆయనకి రక్షణగా ఉండాలి సుమా అని అన్నాడు. రాత్రి గడిచింది. మధ్య మధ్యలో వ్యూహరచనలు, పథకాలు, సన్నాహాలు. సూర్యోదయం కాగానే భయంకరమైన మారణాయుధాలు, రక్షణ కోసమే కవచాలు ధరించి కౌరవులు పాండవులు స్పష్టంగా కనబడుతున్నారు. 11 అక్షౌహిణీల కౌరవ సేనా సమూహానికి భీష్మాచార్యుడు నాయకత్వం వహించాడు. ఆయన తెల్లని శిరస్త్రాణము, తెల్లని గొడుగు, తెల్లటి కవచాన్ని ధరించి ఉదయించే చంద్రులా ఉన్నాడు. సన్నాహాలన్నీ పూర్తయ్యాక భీష్ముడు సైనిక యోధులను సంభాషిస్తూ, విశాలమైన స్వర్గద్వారాలు మీ కోసం తెరవబడి ఉన్నాయి. మన పెద్దలు పూర్వీకులు నిర్దేశించిన ధర్మ మార్గాన్ని అనుసరించి మీరందరూ మిక్కిలి శౌర్యంతో పోరాడాలి. క్షత్రియుడిగా పుట్టినవాడు వ్యాధిగ్రస్తుడై మరణించడం మహాపాపం. యుద్ధంలో వీరగతి నొందటం అంటే వీరమరణం పొందడంతో సమానం అంటూ వీరోచిత వ్యాఖ్యలు చేశాడు. భీష్ముడి స్ఫూర్తిదాయక మాటలతో సైనిక యోధులందరూ సమరోత్సాహంతో తమకు నిర్దేశించిన స్థానాలకు వెళ్ళి యుద్ధానికై సంసిద్ధులై ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం కొంతసేపు యుద్ధభూమి నుంచి వెనక్కి తగ్గాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కర్ణుడే. అశ్వత్థామ
ముందు భాగాన అగ్రగామి అయి నిలబడ్డాడు. అతడికి శల్యుడు, భూరిశ్రవుడు ఇంకా మరికొందరి అండ నిండుగా ఉన్నది. శిఖండి నుంచి భీష్ముణ్ణి కాపాడేందుకు యోధాగ్రసేనులైన వారేడుగురు నియమించబడ్డారు. దుర్యోధనుడు మధ్యలో కేంద్ర స్థానంలో ఉన్నాడు. అతని ప్రసిద్ధ కేతనం, అతని సువర్ణ వస్త్రంపై నాగచిహ్నమున్న ధ్వజం అన్ని వైపుల నుంచి చక్కగా కనబడుతుంది. కౌరవ సైన్యాన్ని చూసిన తర్వాత ధర్మరాజు అర్జునుడితో, బ్రహ్మాండమైన ఈ కౌరవ సైన్యం ముందు మనదేపాటి? మన సైన్యాన్ని ఎలా, ఏ వ్యూహంగా మలిస్తే బాగుంటుందో నీకే బాగా తెలుసు. కనుక ఎలా చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించి చెయ్యి అన్నాడు. అర్జునుడప్పుడు, ఓ మహానుభావా, మనం దీన్ని వజ్రవ్యూహంగా రూపొందిద్దాం. అదైతే ఎవ్వరికీ తెలియదు. దాన్ని ఇంద్రుడే స్వయంగా రూపొందించాడు. మహాశక్తిమంతుడైన భీష్ముడు శత్రువుల్ని ఎదిరించేందుకు అగ్రస్థానంలో ఉన్నాడు. మృగరాజు అల్పజీవుల్ని హడలెత్తించినట్లు భీష్ముడు శత్రు సైన్యాన్ని చెలాచెదురు చేసేయగలడు అన్నాడు. పొర్లి పొర్లి వడివడిగా వచ్చే గంగా తరంగాల్లా పాండవసేన అంచెలంచెలుగా ముందుకు చొచ్చుకు వస్తుంది. శక్తివంతమైన దుర్యోధనుడి సైన్యం పడమటి దిక్కున భయంకరమై నిల్చుంది. ఆ మహాసేనను నడిపిస్తున్నది భీష్ముడు. ఆ భీష్ముడిని చూసిన ధర్మరాజుకి బెదురు పుట్టి అర్జునుడితో, భీష్ముడంతటి వీరుడు వారి సేనకు ఆధిపత్యం వహిస్తుంటే ఎన్నటికైనా మనం వాళ్ళని ఓడించడం అయ్యే పనేనా అని ప్రశ్నించాడు. అది విన్న అర్జునుడు, ఒకప్పుడు ఈ భీష్ముడే ఇంద్రుడితో ఇంకా మరికొందరితో కూడా విజయకాంక్షాపరులు కేవలం శౌర్య పరాక్రమాలతో విజయాన్ని సాధించలేరు. నిజాయితీ, కనికరము, జాలి, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే విజయం సాధ్యం అన్నాడు. కనుక కృష్ణుడు ఉన్న చోటే జయం తథ్యం. నువ్విక దాని గురించి బెంగ పెట్టుకోకు అని చెప్పి సమాధానపరిచాడు. అప్పుడు ధర్మరాజు ముందడుగు వేయమని యోధులకు ఉత్తర్వులిస్తూ, సైనిక యోధులారా, ధర్మయుక్తంగా పోరాడండి అంటూ ఆజ్ఞాపించాడు. సేన మధ్యంలో శిఖండిని అర్జునుడు రక్షణగా ఉన్నాడు. దక్షిణ దిక్కునున్న సైనిక దళానికి యుయాధానుడు ఆధిపత్యం వహించగా ధర్మరాజు గజబలాన్ని నడిపించాడు. పురోహితులు, బ్రాహ్మణులు ఇంకా ఋషులు వేదమంత్రాలు వల్లిస్తూ ధర్మజుణ్ణి శ్లాఘించారు. వందలాది గంటలతో అలంకరించిన అర్జునుడి రథం బంగారు కిరణ కాంతులతో 1000 సూర్యుల వెలుగులతో ప్రకాశిస్తుంది. ఆ రథానికి కృష్ణుడే స్వయంగా సారథ్యం వహిస్తున్నాడు. కపిధ్వజం ఎగురుతుంది. కృష్ణుడు అర్జునుడిని దుర్గామాతని వేడుకోమని స్తుతించమన్నాడు. ఆ జగన్మాత అతని భక్తికి మెచ్చింది. ఆకాశంలో సాక్షాత్కరించింది. ఆ తల్లి పార్థునితో, వత్స, నువ్వు తప్పక నీ శత్రువుల్ని జయిస్తావు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణావతారమై నీకు సాయం చేయడానికి వచ్చి ఉన్నాడు. అందువల్ల నిన్ను ఓడించగల వారెవ్వరూ లేరు అని పలుకుతూ దుర్గామాత అదృష్టమైపోయింది. అర్జునుడు దుర్గామాత ప్రత్యక్షమవ్వడం, దీవించడం చూసి అమ్మ దీవెన వృధా కాదని దృఢంగా నమ్మాడు. కృష్ణార్జునులు తమ దివ్య శంఖాల్ని పూరించారు.